పోనీ బేరం మీదే అమ్మా. అలా ఇరిసేకు బెండకాయలు లేతగానే ఉన్నాయి. రూపాయి నిమ్మకాయలు ఏంటండి? రూపాయికి నిమ్మకాయలు ఏంటండి బాబు? ఏ ఊర్లో ఉన్నారు ఇంకానే? ఎన్ని వస్తే అన్ని ఇవ్వండి. రావండి వెళ్ళండి. రా సుబ్బారావు వాళ్ళ కళ్ళెట్టుకెళ్ళా మొన్న కదా కొత్తగా వెళ్ళింది. ఇదమ్మా పావు కేజీ వేసానమ్మా. 2 పట్టుకెళ్ళు. సుబ్బులు ఏమన్నా డజన పచ్చికెళ్ళి ఏమో బాబు ముగ్గిపోతారు ఇప్పటికి. పట్టుకెళ్ళి వేసి ఇచ్చండి, డబ్బులు రేపు ఇస్తాను. పట్టుకెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళిపోతారండి బాబు. పట్టుకెళ్ళండి సుబ్బారావు గారు. ఏం కావాలి? పచ్చిమిరకాయలు అయ్యో దీంట్లో వేసుకో బాబు. రే ఫోన్ పే పని చేస్తలేదురా బాబు. డబ్బులు ఇచ్చాయి ప్రతిోడు ఫోన్ పే. ఎరా బాబు ఉల్లిపాయలు కావాలా? అయ్యో అక్కడ ఉన్నాయి వేసుకో. మీ నాన్నడి రావట్లేదు ఈ మధ్యన. ఎందుకురా సుబ్బారావు ఎప్పుడు నీరసం ఎడుతావు? ఇగో కాకరకాయ తిను, షుగర్ బీపీ కంట్రోల్లోకి వచ్చేద్దట. టీవీలో చెప్తున్నారు కదా. కొత్తిమీర ఒకటి చాలా లక్ష్మి. క్యాలీఫ్లవర్ కూడా వచ్చింది. ఇగో తాజా ఉంది అట్టుకెళ్తావు. ఎరా కొబ్బరికాయలా? ఇగో ఇవి అయితే ఆదరా. అయితే 30 చిన్న పెద్ద అంతే 2 బాగా ఉంటాయి. 2 రూపాయలు తినలేదు. ఇగో చాక్లెట్ అట్టుపో అమ్మా. 1 కేజీ వంకాయలు, 1 కేజీ బంగాళదుంపలు, 5 రూపాయలు నిమ్మకాయలు, మొత్తం కలిపి 300. ఏంటమ్మా బేరలాడుతావు? రేట్లు మండిపోతున్నాయి మార్కెట్ లోనే. అసలే కార్తీక మాసం తగ్గదు.